ఒక అడవిలో రకరకాల పక్షులు ఉండేవి. అవన్నీ ఒక రోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు అని నిర్ణయించుకున్నాయి. ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలు పెట్టాయి. అన్నిటికన్నా గద్ద చాలా పైకి ఎగిరింది. అన్ని పక్షులు గద్దే రాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆ గద్ద రెక్కల్లో దాక్కున్న పేరు లేని పక్షి ఇంకా పైకి ఎగిరింది. గద్ద అప్పటికే ఆయాసపడటం వల్ల ఎగరలేకపోయింది. పేరు లేని పక్షి నేనే రాజు అని సంబరపడింది. పక్షులకు అది మోసం చేసిందని తెలిసి ఎవరు నీటిలో లోతుగా వెళ్ళగలరో వారే రాజు అని అన్నాయి. బాతు నీటి లోపలికి వెళ్ళింది. చాలా లోతుకి వెళ్ళింది అనుకునేసరికి పేరు లేని పక్షి మళ్లీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా లోపలికి వెళ్లి నేనే గెలిచా, నేనే రాజుని అనడం మొదలుపెట్టింది. మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చక దాన్ని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగూబని కాపలాగా పెట్టారు. గుడ్లగూబ కష్టపడి నిద్ర లేక కాపలా కాసింది. కానీ ఒక్క క్షణం కునుకు పట్టింది. అప్పుడు పేరులేని పక్షి మాయమైంది. అన్ని పక్షులు గుడ్లగూబను నిలదీశాయి. అందుకే గుడ్లగూబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయట కనిపిస్తుంది అంటారు. మీకు మా కథలు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది.